నిన్న మనం 7th సిస్టమిక్ క్లాస్లో 5th లా గురించి నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 6th లా గురించి చెప్పుకోబోతున్నాం. ది లా ఆఫ్ లవ్. It is not easy in this brief digest to approach the tremendous problem of the love place. సో ప్రస్తుత సమాజంలో లేదా ఈ మొత్తం సౌరమండలంలో లేదా ఈ మొత్తం వీటన్నిటిలోనూ ప్రేమ అనేటువంటిది ఎలా వర్తిస్తుందో బోధపడటం అంత ఈజీ కాదండి అంటున్నారు. In the evolving scheme of things as understood by three-dimensional man, a treatise could be written on the subject and yet leave it unexhausted. ఎంత రాసినా సరే ఇంకా రాయింది ఉండిపోతుంది ప్రేమ అంటే. అది తల్లి ప్రేమ కానీ ఏదైనా సరే ప్రేమ అంటే అది unexhausted. Much time, much light comes if we can ponder deeply on the three expressions of love. So 3 expressions of love గురించి కాస్త మీరు ధ్యానం చేస్తే కొంతవరకు మనకి బోధపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 types of love ఏంటంటే 3 expressions of love. Love in the personality, love in the ego and love in the monad. So love in the personality gradually develops through the stages of love of self. First, love of personality. తర్వాత వచ్చేటువంటిది లవ్ ఆఫ్ ఈగో. నెక్స్ట్ ఉండేటువంటిది లవ్ ఆఫ్ మొనాడ్. సో లవ్ ఆఫ్ పర్సనాలిటీలో ఫస్ట్ లవ్ ఆఫ్ సెల్ఫ్ అంటే వాడి మీద వాడికి ప్రేమ. వాడంటే వాడికి చాలా ఇష్టం. వాడికి చిన్న దెబ్బ తగిలినా వాడు చాలా సుకుమారంగా అయిపోతాడు. వాడు ఆ దెబ్బ తగ్గేంత వరకు ఇంట్లో వాళ్ళని నిద్రపోనీయుడు, వాడు నిద్రపోడు, చాలా హడావుడి చేసేస్తాడు, ఎంతో ఇబ్బందులు పెట్టేస్తాడు అందరినీ. ఈ రకంగా ఉంటుంటుంది వాడిది ప్రేమ. మొట్టమొదటి మీద వాడంటే వాడికి చాలా ప్రేమ. ఏమాత్రం చిన్న అనారోగ్యం చేసినా సరే ఇంట్లో వాళ్ళని చాలా కంగారు పెట్టేస్తాడు. ఎందుకంటే వాడు అంతగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది develops through the stages of love of self, pure and entirely selfish. చాలా సెల్ఫిష్గా స్టార్ట్ అవుతుంది ఈ ప్రేమ అనేటువంటి ఫస్ట్. ది లవ్ అనేటువంటి ఫస్ట్ చాలా సెల్ఫిష్గా ఉంటుంది. టు లవ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లవ్ ఆఫ్ ఫ్యామిలీ. తర్వాత వాడు ప్రేమించడం కాకుండా వాడి కుటుంబాన్ని ప్రేమించడం అనేటువంటిది చేస్తాడు. వాడి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని, వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. చాలా ప్రేమగా ఉంటాడు అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా సరే ఇప్పుడు పగలు రాత్రి కష్టపడి వాళ్ళ గురించి అంతా చేసి పెడతాడు. చాలా చేసి పెడతాడు. పిల్లవాడికి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేయాలంటే పిల్లవాడు పడుకుని పోతాడు, కానీ వీడు చక్కగా అంతా చేసి ఇచ్చేస్తాడు పిల్లవాడికి. అలా వాళ్ళ గురించి వీడు ఎంతో తాపత్రయం అంటారు దాన్ని. ఈ తాపత్రయం ఎంతో ఉంటుందంటే దాన్ని ప్రేమ. మొట్టమొదటి అది ప్రేమ చేత ఇది వ్యక్తం అవుతుంది. వాళ్ళంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. కుటుంబం అంటే చాలా ఇష్టంగా ఉంటాడు. అక్కడి నుంచి ఈ ప్రేమ అనేటువంటిది సో పర్సనాలిటీ లెవెల్లో ప్రేమ అనేటువంటిది అలా వ్యవహరిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్. వాడి స్నేహితులన్నా వాడి చుట్టాలన్నా వాళ్ళకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ స్నేహితులకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఇప్పుడు పగలు రాత్రి నుండి వాళ్ళ స్నేహితులకి ఏం హెల్ప్ కావాలని వీడు చేస్తాడు, చాలా సహాయం చేస్తాడు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నా సరే అలానే చేస్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా సరే వీడు అలానే నిల్చుని వాళ్ళకి ఎంత సహాయం కావాలో అంతా చేసి పెట్టేటప్పుడు వాడి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో చేరారంటే వీడు చక్కగా ఉండి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అంతా చేసిస్తాడు. బట్ ఇట్ ఈస్ పర్టైనింగ్ టు హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితులు కాబట్టి వాళ్ళు అంతా చేస్తాడు. దాన్ని ఏమన్నారంటే లవ్ ఆఫ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టు లవ్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ until it arrives at the stage of love of humanity. సో ఈ రకంగా అనేక రకమైనటువంటి పరిచితులు ఉంటారు కదా.
పరిచయస్తులు, మన ఇంటి పక్క వాళ్ళని, మన వాళ్ళని, ఇలా మన కులం వాళ్ళని, మన ఊరు వాళ్ళని, మన దేశం వాళ్ళని, ఇలా ఉంటుంటుంది ప్రేమ అనేది. అలా వ్యవహరింపబడుతుంటుంది. Until it arrives at the stage of love of humanity or group love consciousness, which is the predominant characteristic of the ego. సో చివరికి వాడు ఎలా వెళ్ళాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఒక కంట్రీ పీపుల్ని అందరినీ కూడా వాడు ప్రేమించగలగాలి. దాన్ని ఏమన్నారంటే లవ్ ఆఫ్ హ్యుమానిటీ. ఎవడైనా సరే వాడు జీవుడు, వాడిని ప్రేమించుట అనేటువంటిది ఉండాలి. లవ్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి లవ్ ఆఫ్ హ్యుమానిటీకి వస్తాడు. ఆర్ గ్రూప్ లవ్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ ద ప్రిడామినెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఈగో. సో ఇది చాలా ప్రధానంగా ఉంటుంటుంది వీళ్ళలో. సో లవ్ ఆఫ్ హ్యుమానిటీ అనేటువంటిది చాలా ముఖ్యం. ఏ మాస్టర్ ఆఫ్ కంపాషన్ లవ్స్, సఫర్స్ విత్ and remains with his kind and with his kin. సో మాస్టర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఎవరైతే తన వాళ్ళుగా తన చుట్టూ ఉంటుంటారో, అంటే తన వాళ్ళంటే అందరూ తన వాళ్ళే, వాళ్ళ గురించి తను అలా ఉంటాడండి ఆ కష్టాల్లో. అది ప్రేమ అనిపించుకుంటుంది. అంటే ఎదుటివాడి కష్టాల్లో ఉంటే వాడితో పాటు వీడు ఉంటాడు. సఫర్స్ విత్ and remains with his kind and with his kin. అంటే వాడితో పాటు వీడు బాధను భరిస్తాడు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే కేవలం పెళ్ళిళ్ళలో వచ్చి ఏదో చేసేయడం కాదు. ఎదుటివాడు బాధలో ఉన్నప్పుడు వాడి తలుపు తట్టేవాడు ఎవడుంటాడో వాడండి. బాగా గుర్తుంచుకోండి. ఎదుటివాడు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎవడు తలుపు తట్టడు. ఎదుటివాడు సంతోషంగా ఉన్నప్పుడు, పార్టీలని ఇలాంటివి ఉన్నప్పుడు, నువ్వు నాకు ఫ్రెండ్ కదరా అని ఎన్నో కబుర్లు చెప్పేస్తారు. బాధలో ఉన్నప్పుడు ఎవడు తలుపు తడతాడా అని చూస్తుంటాడు పాపం. వాడు బాధలో ఉన్నటువంటి వాడు వెళ్ళి వాడు తలుపు తట్టి వాడికి ఏం సహాయం కావాలో చేసి పెట్టేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు. అలాంటి వాడిని సాధకుడు అంటారు. కేవలం గ్రంథములు ఇవన్నీ పురాణములు చెప్పేటువంటి వాడు ఉపయోగం లేదు. ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడు, ఆ కష్టం వెళ్ళి మనకు చేతనైన సహాయం, మనం చేయలేని చేయక్కర్లేదు. ఒక ఆటో పిలిచి ఇవ్వటం, వాడితో పాటు హాస్పిటల్ తీసుకెళ్ళటం, పేషెంట్ని అక్కడ అడ్మిట్ చేయించడానికి వీడు సహాయంగా నిలవటం, ఇలాంటివి చేస్తే చాలు. వాడికి మనం డబ్బు పెట్టాలని ఇలాంటి వాడు ఆశించడు, మనం ఆ పని చేయక్కర్లేదు. మనం ప్రేమ అనేటువంటిది చూపించాలి ఎదుటివాడికి మనసా. సో దట్ ఈస్ ద లవ్, లా ఆఫ్ లవ్. అది లవ్ ఇన్ ద ఈగో గ్రాడ్యువల్లీ డెవలప్స్ ఫ్రమ్ లవ్ ఆఫ్ హ్యుమానిటీ టు లవ్ యూనివర్సల్. లవ్ ఆఫ్ హ్యుమానిటీ నుంచి లవ్ యూనివర్సల్. అంటే మానవుల్ని మాత్రమే కాదు ప్రేమించడం, జంతు పశుపక్ష్యాదుల్ని అన్నిటినీ కూడా వీడు ప్రేమించేస్తాడు. దాని యొక్క బాధని వీడు వింటాడు. చెట్లు పడేటువంటి బాధల్ని వీడు వింటాడు, జంతువులు పడే బాధల్ని వీడు వింటాడు. అందుగురించి వాడు వస్తూ ఉంటే అవన్నీ కూడా వాడి దగ్గరికి అలా వచ్చేస్తుంటాయి. లవ్ యూనివర్సల్. అది ఏ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్ నాట్ ఓన్లీ లవ్ ఆఫ్ హ్యుమానిటీ బట్ ఆల్సో లవ్ ఆఫ్ ది దేవ ఎవల్యూషన్స్ ఇన్ దేర్ టోటాలిటీ అండ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్ మేనిఫెస్టేషన్. సో అన్ని మేనిఫెస్టేషన్స్లోనూ ఈ ప్రేమ అనేటువంటిది వర్షింపబడుతూ ఉంటుంది. లవ్ ఇన్ ద పర్సనాలిటీ ఈజ్ లవ్ ఇన్ ద 3 worlds. లవ్ ఇన్ ద ఈగో ఈజ్ లవ్ ఇన్ ద సోలార్ సిస్టమ్. లవ్ ఇన్ ద పర్సనాలిటీ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ మూడిట్లోనూ లవ్ అనేటువంటిది ఉంటే దాన్ని పర్సనాలిటీ లవ్ అంటారు. అంటే 3 ప్లేన్స్లో ఉంటుంటుంది అన్నమాట ప్రేమ. అదే లవ్ ఆఫ్ ఈగో అంటే ద లవ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఈ సోలార్ సిస్టమ్ మీద ఉన్న ప్రతి దాన్ని కూడా వీడు ప్రేమించేస్తాడు. దాన్ని లవ్ ఆఫ్ ఈగో అన్నారు. ఈగో ప్లేన్లో వెళ్ళి ప్రేమ అనేటువంటిది, అంటే మనలో ప్రేమ అనేటువంటిది బాగా పెరగాలంటే, అంటే మనం ప్రేమ అనేటువంటి దాంట్లో మనం చాలా నెగిటివ్ మార్కింగ్లో ఉంటాం. మనం 0 అంటే పర్సనాలిటీ లెవెల్స్లో మనం ఉండిపోతాం. అది ఈగో లెవెల్స్లోకి మనం వెళ్ళాలి. ఈగో లెవెల్లోకి వెళ్ళిన వాడికి మొత్తం ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా వాడి ప్రేమ అనేటువంటిది అలా ఆచరిస్తారు. అదే జీసస్ ది క్రైస్ట్. ఆయన వర్తిస్తూ ఉన్నటువంటి యొక్క ఇది జీవుల్లో ఆయన ఇప్పటికీ ఆయన ఉండి వర్తిస్తున్నారు. లేరని అనుకోకండి, జీసస్ క్రైస్ట్ ఉన్నారు ఇప్పటికీ భూమి మీద అని చెప్పి మాస్టర్ PJR గారు చెప్పారు. ఆయన ఒకసారి ఇతర దేశాలు వెళ్ళినప్పుడు
ఆ దేశాల్లో జీసస్ క్రైస్ట్ తిరుగుతున్నట్టుగా ఆయన చూసి ఆయన మాట్లాడి వచ్చానని చెప్పారు ఆయన. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఎందుకంటే జీవుల్లో ప్రేమ అనేటువంటిది పుట్టించడానికి వాళ్ళు తహదాలాడుతుంటారు. జీవుల్లో ప్రేమ అనేటువంటిది పుట్టాలి. ఏం చేస్తే వీళ్ళందరిలోనూ ప్రేమ అనేటువంటిది పుడుతుంది. ప్రేమ అనేటువంటిది ఒక్కటి ఉంటే చాలు. ఎన్ని సమస్యలున్నా సరే, అన్ని ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఎన్ని సమస్యలైనా సరే మనం తీసి పక్కా పెట్టవచ్చు. ఒక్క క్వాలిటీ ఉంటే, దట్ ఈస్ లవ్. లవ్ అనేటువంటిది ఒక్కటి ఉంటే చాలు, ఏదైనా సరే మనం సాధించవచ్చు. అందుకే జీవుల్లో ప్రేమ అనేటువంటిది పుట్టించడానికి వాళ్ళు ఎంతో తపస్సు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా జీసస్ గారు ఈ భూమి మీద, అంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా కులాలకి, మతాలకి, భాషలకి, తర్వాత వీటన్నిటి కూడా అతీతంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. జీసస్ అంటే క్రిస్టియన్స్ వాళ్ళు పాపం ఆయన క్రైస్తవులకు సంబంధించినటువంటి దేవుడిగా పెట్టేశారు, కానీ ఆయన ఏనాడు చెప్పలేదు నేను క్రైస్తవులకు సంబంధించినటువంటి దైవం అని. కనుక ప్రధానంగా జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీద పనిచేస్తూ జీవుల్లో ప్రేమ అనేటువంటి పుట్టించడానికి ఆయన ఎంతో చేస్తున్నారు కృషి. సో ఆ రకంగా పర్సనాలిటీ ఈజ్ లవ్ ఇన్ ద 3 worlds. Love in the ego is the solar system and all that it contains, while love in the monad demonstrates a measure of cosmic love. సో కాస్మిక్ లెవెల్లో లవ్ అనేటువంటిది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే లవ్ ఆఫ్ మొనాడ్, and embraces much that is outside the solar system altogether. అసలు ఈ సోలార్ సిస్టంకి పైన ఉన్నటువంటి విషయం మొనాడిక్ లవ్ అంటే. This term, the law of love, is after all too generic a term to apply to one law governing one plane, but will have to suffice for the present as it conveys the type of idea that is needed to our minds. సో ఇది అన్ని ప్లేన్స్లోనూ కూడా ఇది ఇలా వర్తిస్తూ వెళుతూ ఉంటుంది. ఒక ప్లేన్లో ఒక రకంగా అది మేనిఫెస్ట్ అవుతుంటుంది, ఇంకొక ప్లేన్లో ఇంకొక రకంగా మేనిఫెస్ట్ అవుతుంటుంది. ప్రస్తుతానికి మనం ఒక ప్లేన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. యాజ్ ఇట్ కన్వేస్ ది టైప్ ఆఫ్ ఐడియా దట్ ఈస్ నీడెడ్ టు అవర్ మైండ్స్. ది లా ఆఫ్ లవ్ ఈజ్ ఇన్ రియాలిటీ బట్ ది లా ఆఫ్ ద సిస్టమ్ ఇన్ డెమాన్స్ట్రేషన్. సో ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా ఈ రకంగా వచ్చింది అంటే అది ప్రేమ చేత ఇదంతా కూడా జరిగిందండి అంటున్నారు. ఒకటే ఒక రీజన్ ఎందుచేత సూర్యుడు, గ్రహములు ఇవన్నీ తిరుగుతున్నాయంటే ఒకటే రీజన్, దట్ ఈజ్ లవ్. వాళ్ళకి ప్రేమ చేత భూమి అనేటువంటిది ఏర్పడింది. ప్రేమ చేత భూమి మీద జీవులు పుడతారనేటువంటి ప్రేమ చేత భూమి ఈ రకంగా చేస్తోంది. దాన్ని ఏమన్నారంటే లా ఆఫ్ ది సిస్టమ్ ఇన్ డెమాన్స్ట్రేషన్ ఇస్ బికాస్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ది ప్లేన్స్. ప్రతి ప్లేన్లో కూడా ప్రేమ అనేటువంటిది వర్తిస్తుంది కాబట్టి ఆ ప్లేన్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతోంది, లేకపోతే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. లవ్ వాజ్ ద ఇంపెల్లింగ్ మోటివ్ ఫర్ మేనిఫెస్టేషన్. అంటే దాని యొక్క అది ఎందుకు వచ్చిందండి, మన ఇంటికి ఎందుకు వచ్చాడండి వాడు అంటే ప్రేమ అండి, అంతమించి ఏం లేదు. ఏ పని మీద రాలేదండి ఆయన, ఉన్న ప్రేమ అనిపించింది మన ఇంటికి వచ్చాడు అంతే. రీజన్ ఉండదు. మహానుభావులు చెప్పకుండా మన ఇళ్ళకి వస్తూ ఉంటారు. ఎవరిళ్ళకైనా సరే, మీ ఇళ్ళకైనా మా ఇళ్ళకైనా ఎవరిళ్ళకైనా మహానుభావులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పకుండా మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఒక 10 నిమిషాలు కూర్చుని, ఎందుకు వస్తారంటే మనం అంటే ప్రేమ వాళ్ళకి. మనం ఒక మంచి పని చేస్తున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళలో ప్రేమ ఎక్కువైపోతుంది. ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఎప్పుడు వెళ్ళి వాడిని ఒకసారి పలకరించి వద్దామా అన్నటువంటి తాహతా ఉంటుంది వాళ్ళకి చాలా. మనం అంటే చాలా ప్రేమ. మన పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు అనుకోండి, బాగా చెప్పిన మాట వింటున్నాడు, చక్కగా ఉంటుంటే ఎప్పుడు వాడిని దగ్గర తీసుకుని ముద్దు పెడదామా అన్నట్టుగా ఉంటుంది తల్లికి. ఎంత చక్కగా చూసుకుంటున్నాడు, ఎంత చక్కగా వాడు చేస్తున్నాడు అన్నటువంటిది అనిపిస్తుంది. ఎలా అయితే అనిపిస్తుంటుందో అలానే మహానుభావులు వాళ్ళకు కూడా మనం ఒక చక్కని మార్గంలో జీవిస్తుంటే ఎప్పుడు వాడిని వెళ్ళి చూసొద్దామా, ఎప్పుడు వాడిని వెళ్ళి బ్లెస్ చేద్దామా అన్నట్టుగా ఉంటుంటుంది వాళ్ళకి. ఎప్పుడు వాడిని ఇంకా వాడు తయారవ్వాలి, ఇంకా వాడిని కష్టపెట్టాలి అన్నట్టుగా ఉండదు, అస్సలు ఉండదు వాళ్ళకి. ఎప్పుడు వెళ్దామా అని చూస్తుంటారు వాళ్ళు. కనుక ఎందుకంటే అది ప్రేమ చేత వాళ్ళు ఆ రకంగా వర్తిస్తుంటారు. And love it is that keeps all in ordered sequence. సో ప్రేమ చేత ఇవన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. దేని చేత ఈ సృష్టిలో ఏర్పడిందంటే కేవలం ప్రేమ. ఈ ప్రేమ చేత ఇదంతా ఏర్పడింది. Love bears all on the path of return to the Father's bosom. కేవలం ప్రేమ చేత మాత్రమే
వీడు మళ్ళా తిరిగి వాడు ఫాదర్ ప్లేస్కి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ప్రేమ అనేటువంటిది ఉండడం చేత. అదంతా ఏమిటి? ఫాదర్ అనేవాడు పైన ఉండి మన్ని ప్రేమ చేత నడిపిస్తున్నాడు. అందుగురించి తిరిగి ఆయన చేరడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యములు మనకు అందించేటువంటి వాడు ఆయన. అది కేవలం ప్రేమ చేత. అండ్ లవ్ ఈవెన్చువల్లీ పర్ఫెక్ట్స్ ఆల్ దట్ ఈస్. సో ప్రేమ చేత పర్ఫెక్షన్ వస్తుందండి. పిల్లవాడు పర్ఫెక్ట్గా తయారవ్వాలంటే వాడిని ఎక్కువ డిసిప్లిన్గా పెడితే పర్ఫెక్ట్గా తయారవుతారు అనుకుంటారు. కానీ ఎక్కువ డిసిప్లిన్గా పెట్టినటువంటి వాడు ఎప్పుడు వీడు పడుకుంటే ఎప్పుడు సైడ్ దారిలో మనం కొట్టేద్దాం అన్నట్టుగా ఉంటాడు. సహజంగా వాడికి అవన్నిట్లోనూ పర్ఫెక్షన్ రావాలంటే మనం ప్రేమ చేత వాడిని సరిదిద్దితే ఇంకా కాస్త వాడు ఆ మార్గం గురించి తెలుసుకోవడానికి వాడు ఇష్టం చూపిస్తాడు. వాడు దేనికి ఇష్టం చూపిస్తాడంటే మనం ప్రేమ చేత చెప్తున్నాం కాబట్టి వాడు ఇంకా కాస్త అన్నటువంటిది తండ్రి దగ్గర నుంచి కానీ తల్లి దగ్గర నుంచి కానీ నేర్చుకోవడానికి పిల్లవాడు ఇష్టం చూపిస్తాడు అన్నమాట. వాడు కొట్టి తిట్టి చెప్దామంటే వాడు ఏంట్రా నాయన భయపడి పారిపోదాం అన్నట్టుగా ఉంటాడు పిల్లవాడు. ప్రేమ చేత చెప్తుంటే ఇంకా కాస్త తెలుసుకుందాం, తల్లి దగ్గర నుంచి ఇంకా కాస్త విందాం అనేటువంటి ఆలోచన వాడికి వస్తూ ఉంటుంది. దేనివల్ల అంటే ప్రేమ చేత వస్తుంటుంది అదంతా. పర్ఫెక్ట్ బీయింగ్గా తయారవ్వాలంటే వాడిని తయారు చేసేటువంటి వాడు ప్రేమగా ఉంటుండడం చేత వాడు పర్ఫెక్ట్ బీయింగ్గా తయారవుతాడు. It is love that builds the forms that cradle temporarily the inner hidden life. సో ప్రేమ అనేటువంటిది మనకి దేహం అనేటువంటిది ప్రేమ ద్వారా ఇది ఎప్పుడైతే వ్యక్తం అవుతుంటుందో అప్పుడు తద్వారా లోపల ఉన్నటువంటి వాడు అర్థం చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. ద ఇన్నర్ హిడెన్ లైఫ్ అని అన్నారు దాన్ని. అండ్ లవ్ ఇస్ ద కాజ్ ఆఫ్ ద డిస్రప్షన్ ఆఫ్ దోస్ ఫార్మ్స్. ప్రేమ చేత డిస్రప్షన్ ఆఫ్ ఫార్మ్స్ అంటే ఈ ఫారం ఎగ్జిస్టెన్స్ అనేటువంటి తీసివేయబడుతుంది. వీడి చుట్టూ అనేక రకాలైనటువంటి వస్తువులు వీడి దగ్గర నుంచి తీసేసుకోబడతారు. ఎందుకు తీసేసుకుంటారంటే వాళ్ళు ప్రేమనే ద్వారానే వాళ్ళు తీసేసుకుంటారు. కానీ వీడిని కష్టం పెట్టాలని ఎవ్వరికీ ఉండదండి. బాగా గుర్తించు. జీవుల్ని కష్టాలు పెడదామని దైవానికి ఎప్పుడూ ఉండదు. ప్రేమ చేత మాత్రమే వాడిని అలా నడిపించుకుంటూ వస్తాడు. ఈ ప్రేమని అర్థం చేసుకోనటువంటి వాళ్ళు అనేక రకాలుగా దైవాన్ని కీర్తిస్తుంటారు. దాన్నే మనకి ఏమన్నారంటే చక్కగా ఇదే గోదావరి భవన్లో రాసినప్పుడు శ్రీరంగ నాయకుడిని ఆయన దూషిస్తారు. దూషిస్తున్నప్పుడు ఇదంతా కూడా శాశ్వత లీల నాకు అంటాడు ఆయన. జీవులు నన్ను తిట్టడం అనేటువంటిది జరుగుతుంటుంది. వాళ్ళు ఏంటి నాకు ఇంత కష్టం పెడతావా అని చెప్పి తిట్టేస్తాడు. సో దైవాన్ని మనం కూడా తిట్టేస్తుంటాం అప్పుడప్పుడు. ఏంటి ఇంత కష్టం పెడతావు నన్ను, నేను అంత మంచిగా రోజు నేను నీకు పూజ చేసుకుంటున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, ఏమిటి నువ్వు కనికరించదా, నాకు కష్టం తొలగించవా అని చెప్పి మనం తిట్టేస్తాం అప్పుడప్పుడు. కానీ ఎంత తిట్టినా దైవం అది ప్రేమగా స్వీకరిస్తాడు. కానీ నన్ను తిడతావా, నీకు మంచి చేద్దాం నేను చూస్తుంటే నువ్వు నన్ను తిట్టావు కదా, అయితే నేను పట్టించుకొని పో, నిజంగా నా దగ్గరికి రాకు అన్నట్టుగా అనడు దైవం. ఆయన పెట్టే మనం పరీక్షలు అంటాం కానీ అవి పరీక్షలు కాదు. మనం సన్మార్గములో మనం నడవడానికి ఆయన చేసేటువంటి ఏర్పాట్లు, దాన్ని ప్రేమ అన్నారు. దాన్ని కనుక ప్రేమ చేత ఆయన రకంగా డిస్రప్షన్ ఆఫ్ దోస్ ఫార్మ్స్ అండ్ దేర్ అటర్ షటరింగ్ సో దట్ ద లైఫ్ మే ఫర్దర్ ప్రోగ్రెస్. లైఫ్ అనేటువంటిది ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వబడుతుంది. మన చుట్టూతో ఉండేటువంటి వస్తువులు విషయాలు ఇవన్నీ ఇలానే ఉన్నాయనుకోండి, మనకి లైఫ్లో ప్రోగ్రెస్ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటిది కాదనేటువంటిది మనకి నేర్పించాలి. అంటే మన వస్తువు ఏది ఉంటుందో అది మన దగ్గర నుంచి పోయినట్టుగా ఉంటుంది. ఏంటోనండి నా పెన్ను పోయిందండి అంటాడు, ఏంటోనండి ఇది పోయిందండి అంటాడు. పోవడం అనేటువంటిది చేస్తుంటే అప్పుడు అది నీది కాదనేటువంటి టీచింగ్ చేయడానికి దైవం ఏర్పాటు చేసినటువంటి విషయం. దగ్గర నుంచి ఒక వస్తువు ఎందుకు పోయింది అంటే మనం జాగ్రత్తగా మనం ప్రశ్న వేసుకుంటే దాని మీద మనకు బంధం ఉంది కానీ ప్రేమ కాదు మనకు ఉన్నది. బంధం ఉంది కాబట్టి దైవం అది తీసేసి వీడిని ప్రేమ వైపు వీడిని నేర్పించడానికి, ప్రేమ వైపు డెవలప్ అవ్వడానికి దైవం చేసినటువంటి ఏర్పాటు. కనుక ఈ విధంగా దైవం చేస్తున్న దాంట్లో దైవాన్ని మనం చూడకుండా దైవం మనకి కష్టం ఇచ్చాడు అన్నట్టుగా మనం చూస్తాం. ఆ రకంగా ఏర్పాటు అవుతుంటుంది ఇవన్నీ కూడా.
తర్వాత love manifests on each plane as the urge that drives the evolving man onwards. So love manifests on each plane as the urge that drives the evolving monads. సో ఈ లవ్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవుతూ ఉండడం వలన అది ఈ మొనాడ్ స్థితి నుంచి పైకి ఎవాల్వ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. తప్పకపోతే ఈ స్థితి అనేది మొనాడ్ వెళ్ళబడడం అనేటువంటిది జరగదు. లవ్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవ్వడం అనేటువంటిది చాలా ప్రధానం. లవ్ అనేది మేనిఫెస్ట్ అయినప్పుడు మాత్రమే మనం హయ్యర్ ప్లేన్స్లోకి మనం వెళ్ళగలుగుతాం. And love is the key to the Deva kingdom. Love is the key for the Deva kingdom. Deva kingdom నుంచి వాళ్ళు ఎవాల్వ్ అవ్వాలంటే కావాల్సినటువంటిది లవ్. సో లవ్ అనేటువంటిది మేనిఫెస్ట్ అయినప్పుడే వాళ్ళకి ప్రేమ లేదనుకోండి వాళ్ళు హయ్యర్ ప్లేన్స్లోకి వాళ్ళు వెళ్ళలేరు. కనుక వాళ్ళలో కూడా మేనిఫెస్ట్ అవుతున్నది ప్రేమ. And the reason of the blending of the two kingdoms eventually into the divine hermaphrodite. So divine hermaphrodite అంటే ఆయనలో సమస్తము వెళ్ళిపోవడం. సో అది ప్రేమ చేత జరుగుతుంటుంది. Love works through the concrete trace in the building of the system and in the rearing of the structure that shelters the spirit. And love works through the abstract race for the full and potent development of that inherent divinity. సో లోపల స్పిరిట్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటిది లవ్. డివినిటీగా ఉన్నటువంటిది ఒక చక్కటి ఇదిగా వ్యక్తీకరణలోకి రావడం అంటే అది ప్రేమ చేత. దైవం ఉన్నాడు, ఆయన అక్కడెక్కడో ఉన్నట్టుగా ఉన్నాడు అనుకోండి, మనం ఎప్పుడూ చూడడం, అటువంటి వాడి గురించి ఏం ప్రూవ్ చేస్తాం, ఏం ప్రార్థన చేస్తాం అన్నట్టుగా ఉంటుంది. ఆయన భూమి మీదకి మనందరిని కూడా రక్షించడానికి, మనందరితోటి ఒక చక్కటి మార్గం మనకు ఉపదేశించడానికి ఆ దైవం దిగి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఇదంతా దేని చేత అంటే ప్రేమ చేత. ప్రేమ ఒక్కటే కారణం. వాడిని శిక్షిద్దాం అనేటువంటి ఉద్దేశం కూడా దైవానికి ఎందుకు ఉంటుందంటే ప్రేమ చేత ఉంటుంది, కానీ వాడి మీద కోపం చేత కాదు. బాగా గుర్తుంచుకోవాలి. ఒక చక్కటి సన్మార్గంలో జీవిస్తున్నటువంటి వాడిని ఉద్ధరించడానికి దేనికంటే కనుక ప్రేమ చేత. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దేని చేత అంటే ప్రేమ చేత. అదంతా ప్రేమే. వాడి మీద కోపం ఉండదు, వీడి మీద ద్వేషం ఉండదు, ఏమీ ఉండదు, కేవలం ప్రేమ ఒకటే ఉంటుంది. Abstract race in developing the attributes of divinity, in evolving to fullest measure the kingdom of God with him. So fullగా ఇంత దైవతత్వము మనలో గాడ్ విత్ ఇన్ అనేటువంటిది మనలో మేల్కాంచడానికి కావాల్సినటువంటిది ఏమిటంటే ప్రేమ. లవ్ ఇన్ ద కాంక్రీట్ రేస్ లీడ్స్ టు ద పాత్ ఆఫ్ అకల్టిజం. సో ఇన్ ద కాంక్రీట్ రేస్ లీడ్స్ టు ద పాత్ ఆఫ్ అకల్టిజం. మనలో ఈ కాంక్రీట్ రేలో, ఫిఫ్త్ రేలో ఉన్నటువంటి లవ్ ఏమిటి మన ఎటువైపు తీసుకెళ్తుందంటే, సో ఇట్ టేక్స్ అస్ టు ది పాత్ ఆఫ్ ది అకల్టిజం. అంటే దీనికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భౌతికమైనటువంటి సృష్టి అంటే అకల్ట్ అంటే దీనికి పైన ఇంకొక తత్వం, దాని నుంచి వచ్చింది. సో దీని మీద ఉన్నటువంటి ప్రేమని మనం ఎక్కువగా దీని మీద ఎక్కువ చూపిస్తే ఈ కాంక్రీట్ థింగ్స్ ఏం చేస్తాయంటే వీటి నుంచి వచ్చినటువంటి సోర్స్కి తీసుకెళ్తాయి మనం. Love in the abstract race leads to that of the mystic. సో అబ్స్ట్రాక్ట్ రేస్లో ఉన్నటువంటి లవ్ దేన్ని మన ఎటువైపు లీడ్ చేస్తుంది అంటే మిస్టిక్ వైపు వెళ్తుంది. లవ్ అంతా కూడా హయ్యెస్ట్ అన్నమాట. అబ్స్ట్రాక్ట్ అంటే ఒక ఆలోచన, అసలు సృష్టి అనేటువంటి సంకల్పములుగా ఉన్నటువంటి దేని చేత అంటే జీవుల్ని పరమోద్ధరించుటకు. సో ఆ సంకల్పం దేని చేత అంటే
జీవులను ఉద్ధరించుటకు మాత్రమే. లవ్ ఫార్మ్స్ ద షీత్ అండ్ ఇన్స్పైర్స్ ద లైఫ్. సో లోపల ఉన్నటువంటి లైఫ్ ఇన్స్పైర్ అవ్వాలి మనం. అంటే మనం స్పందించడానికి కావాల్సిన దానికి ఏర్పాటు చేసినదే ఈ దేహము. ఈ దేహం అనేటువంటిది ఇచ్చి మనం ఎవరి మీద ఏమీ మనం స్పందించట్లేదుట, ఎవరి మీద మనం వాడి మీద మనకు ప్రేమ పుట్టట్లేదుట అన్నటువంటి దానికి కాదు. చుట్టూతో ఉన్నటువంటి వాటి యందు మనం స్పందించడానికి కావాల్సినటువంటిదే ఈ దేహం. కలిసం అది మిస్టేక్. లవ్ కాజెస్ ది లోగోయిక్ వైబ్రేషన్ టు సర్చ్ ఫార్వర్డ్, క్యారింగ్ ఆల్ ఆన్ ఇట్స్ వే అండ్ బ్రింగింగ్ ఆల్ టు పర్ఫెక్టెడ్ మేనిఫెస్టేషన్. సో ఆ రకంగా పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్లోకి కొని రాబడడానికి ఉపయోగపడుతున్నది లవ్. ఇన్ సిస్టమ్ 1 అంటే మీ అందరికీ తెలుసు కదండి, అది మనం చెప్పుకున్నాం మొన్న. సిస్టమ్ 1 అంటే ఇది ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్. నో ఫిజికల్, మెంటల్ అండ్ ఆత్మిక్ ఈజ్ సిస్టమ్ 1. సో ఇన్ సిస్టమ్ 1, activity, desire for expression and the impulse to move was the basic note. ఇంపల్స్ టు మూవ్ వాజ్ ద బేసిక్ నోట్. అంటే సిస్టమ్ 1లో ఏముంటుంది అంటే ప్రధానంగా యాక్టివిటీ ఓరియంటెడ్గా ఉంటాడు. డిజైర్ అనేటువంటిది ఒకటి ఉంటుంటుంది, డిజైర్ ఫర్ ఎక్స్ప్రెషన్ అండ్ ద ఇంపల్స్ టు మూవ్ వాజ్ ద బేసిక్ నోట్. దట్ యాక్టివిటీ ప్రొడ్యూస్డ్ సర్టెన్ రిజల్ట్స్, సర్టెన్ పర్మనెంట్ ఎఫెక్ట్స్ అండ్ దస్ ఫార్మ్డ్ ద న్యూక్లియస్ ఫర్ ద ప్రజెంట్ సిస్టమ్. సో ఆత్మస్థితి నుంచి మానసిక స్థితి, అక్కడి నుంచి దేహం, డిజైర్ అనేటువంటి ఆస్పెక్ట్గా అది వర్తిస్తుంది. డిజైర్ ఆస్పెక్ట్గా వర్తిస్తున్నటువంటిది దేనికంటే భౌతికమైనటువంటి దేహం తీసుకోవడానికి. సో ఈ రకంగా ఆత్మ లెవెల్ నుంచి ఫిజికల్ బాడీ దాకా వర్తిస్తూ ఉండేటువంటిది ఏమిటి అంటే ప్రేమ. ఆర్డర్డ్ యాక్టివిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఆర్డర్డ్ లవ్ and leads to system 3. So and it leads to us to the system 3. System 3 అంటే ఈ ఈగోయిక్, మెంటల్, ఆత్మిక్ అండ్ లోగోయిక్. సో మనని ఆత్మస్థితి నుంచి లోగోయిక్ స్థితిలోకి తీసుకెళ్తాడు. సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 3లోకి మనం ఎవాల్వ్ అవుతాం. సిస్టమ్ 1లో ఫిజికల్, మెంటల్ అండ్ ఆత్మిక్. సో ఫిజికల్ అనేటువంటిది వీటిలో విత్డ్రా అయిపోతుంది. ఇంకా అప్పుడు వీడు ఉండేటువంటిది ఏంటంటే మెంటల్, ఆత్మిక్ అండ్ లోగోయిక్గా ఉంటాడు సిస్టమ్ 3కి వచ్చేటికి. కనుక ఆ రకంగా జీవుడు ఎవాల్వ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏమిటి అంటే ప్రేమ. వేర్ ఇన్ ఆర్డర్డ్ యాక్టివిటీ విత్ ఆర్డర్డ్ లవ్ ఫర్ ఇట్స్ ఇంపల్స్ రిజల్ట్స్ ఇన్ ఆర్డర్డ్ లవింగ్ పవర్. ఎవడికి ఎదుటివాడిని దండించేటువంటి హక్కు ఉంటుందంటే ప్రేమ ఉన్నటువంటి వాడికి దండించే హక్కు ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. ఎవరినైనా సరే గట్టిగా తిట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యములు ఎవరికి ఉంటాయంటే వాడిని పరిపూర్ణంగా ప్రేమించినటువంటి వాడు. ఎదుటివాడు వాడు ఏమనుకుంటాడు, వీడు పట్టించుకోడు, తిట్టాలనుకున్నాడు తిట్టేస్తాడు. వాడిని కోపం మీద ద్వేషించి తిడదాం అనుకునేవాడు మళ్ళీ వాడు వీడిని తిడతాడు. అది గొడవ, అది వేరు, ఉపయోగం లేనటువంటి అలా కాదు. ప్రేమ ఉన్నటువంటి వాడు తిడితే మనకి మన తప్పు తెలుస్తుంది. కోపం ఉన్నటువంటి వాడు తిడితే ఎదుటివాడి మీద కోపం పెరుగుతుంది, కానీ మన తప్పు మనకు తెలియదు. కనుక ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు, వాళ్ళు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు తిట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. The 6th ray of devotion and the 6th law of love have a close alliance, and on the 6th plane comes on powerful working out in the lower triad. 6th law ఏంటంటే ఇది లా ఆఫ్ లవ్. 6th రే ఏంటంటే డివోషనల్ ఆస్పెక్ట్. 6th plane is astral plane. So it is the desire aspect anamata. Originate those feelings which we call personal love in the lowest type of human being. This shows itself as animal passion. As evolution proceeds, it shows itself as a gradual expansion of the love. So it is the gradual expansion of the love. So astral plane lo nunchi పై ప్లేన్స్లోకి స్లోగా వాడు ఎవాల్వ్ అవుతాడు. ఫస్ట్ వాడిని వాడు ప్రేమించుకుంటాడు. జీవుడు కొన్ని జన్మలు అలా నడుస్తాయి. తర్వాత వాడు కుటుంబాన్ని మాత్రమే ప్రేమించడం అనేటువంటి దాంట్లో కొన్ని జన్మలు వెళ్ళిపోతాయి.
తర్వాత వాడి ఫ్యామిలీ, వాడి ఫ్రెండ్స్, వాడి కాలనీ, ఇలా జన్మలు 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 పడుతుంది వాడు ఇచ్చుకోవడానికి. అంత ఈజీ కాదు, చెప్పడం ఈజీ అయిపోయింది కానీ ఏదో పర్సనాలిటీ ఈగోయిక్ వన్ మనాడ్ అని చెప్పి ఒక సెంటెన్స్లో అయిపోయింది కానీ బట్ పర్సనాలిటీ లెవెల్లోనే చాలా జన్మలు పడుతుంది మనకి. ఇటువంటిని చూస్తే అకారణంగా ప్రేమ పుట్టాలంటే మనలో చాలా మార్పు రావాలి మనలో. So evolution proceeds, it shows itself as a gradual expansion of the love faculty, passing through the stages of love of mate. So stages of love మనలో మారుతూ ఉంటుంది. ఫస్ట్ లవ్ ఆఫ్ మేట్, మన వాడంటే మనకు చాలా ప్రేమ. అండ్ లవ్ ఆఫ్ ఫ్యామిలీ, వాడి కుటుంబం అంటే ప్రేమ. లవ్ ఆఫ్ సరౌండింగ్ అసోసియేట్స్, ఈ రకంగా ఇది ఇలా మారుతూ మారుతూ వస్తుంది. ఇన్ ద సిక్స్త్ స్కీమ్ దట్ ఆఫ్ వీనస్, దిస్ కెన్ బి సీన్ క్లియర్లీ. ఇట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ లవ్. సో వీనస్ అనేటువంటిది ప్లానెట్ ఇప్పుడు ఫిఫ్త్ స్కీమ్లో ఉంది, సిక్స్త్ స్కీమ్లో ఉంది, ఫిఫ్త్ రౌండ్లో ఉంది. సో సిక్స్త్ స్కీమ్ ఆఫ్ లవ్ ఆఫ్ వీనస్ అనేటువంటిది మనం చాలా బాగా చూడొచ్చు. వ్యూడ్ ఫ్రమ్ వన్ యాంగిల్ the Venusian scheme is the second, and from another it is the sixth. సో ఒక ఆస్పెక్ట్లో ఇది సెకండ్, ఇది ఆల్రెడీ పాయింట్ మనం చెప్పుకున్నదే. ఒక ఆస్పెక్ట్లో ఇది సెకండ్లో ఉంది, ఒక ఆస్పెక్ట్లో ఇది సిక్స్త్గా ఉంది అన్నట్టుగా. అంటే అకల్ట్ సైన్స్గా మనం చెప్పినప్పుడు మనం సిక్స్త్, అదే మామూలు లెవెల్లో చెప్పినప్పుడు సెకండ్, ఈ రకంగా ఉంటుంది. ద సర్కంఫరెన్స్ ఫర్ ద సెంటర్ ఆర్ ది రివర్స్. It is the home of the planetary logos of the sixth ray. This may sound like a contradiction, but it is not so really. We must remember the interlocking, the gradual shifting and changing that takes place in time on all the rays. In time on all the rays. సో ప్రేమ అనేటువంటిది జీవుల మీద అలా వర్షం పడటం అనేటువంటిది రావడానికి సిక్స్త్ రే అనేటువంటిది బాగా మనకి ఉపయోగపడుతుంది. This may sound like a contradiction, but it is not so really. You must remember the interlocking, the gradual shifting and changing that takes place in time on all the rays. అన్ని రేస్లోనూ కూడా ఈ మార్పు అనేటువంటిది చాలా అవసరం. In the same way, the earth chain is the third if viewed from one aspect, and the fifth if viewed from another. So ఈ రకంగా in the sixth chain of each scheme, this sixth law and the sixth ray have a very important significance, while the seventh chain of each scheme is always synthetic. Sixth scheme అనేటువంటిది ఏంటంటే హైయెస్ట్ స్టేట్, సెవెంత్ అనేటికి ఏంటంటే అన్ని సింథసైజ్ చేసుకునేటువంటిది అనమాట. సెవెంత్ అనేటువంటిది ఇట్స్ ఆల్వేస్ సింథటిక్. లవ్ అండ్ యాక్టివిటీ ఇన్ ఏ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సో ప్రేమ అండ్ యాక్టివిటీ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలండి చాలా. ది సేమ్ ఎఫెక్ట్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద సిక్స్త్ రౌండ్. ఇన్ ద సిక్స్త్ రౌండ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ చైన్ ఆఫ్ ది ఎర్త్ స్కీమ్, ద సిక్స్త్ లా విల్ డెమాన్స్ట్రేట్ విత్ గ్రేట్ క్లారిటీ అండ్ ఫోర్స్ యాజ్ లవ్ షోన్ ఇన్ బ్రదర్హుడ్, లవ్ ట్రాన్స్లేటెడ్ ఆన్ ట్రాన్స్మ్యూటెడ్ ఫ్రమ్ ది ఆస్ట్రల్ టు ద బుద్ధిక్. సో సిక్స్త్ చైన్లోకి వెళ్ళేటప్పటికి, సిక్స్త్ రౌండ్లోకి వెళ్ళేటప్పటికి ఎర్త్ ఇందులో పరిపూర్ణమైనటువంటి ప్రేమగా జీవిస్తారు జీవులందరూ కూడా. అందరూ కూడా ఒక బ్రదర్హుడ్గా జీవిస్తారు తప్పితే వాడంటే మనకు పడదు, మనం అంటే వాడికి పడదు అన్నట్టుగా జీవించారు. జీవులందరూ కూడా ఒక్కటిగా జీవిస్తారు అన్నమాట సిక్స్త్ రౌండ్కి వచ్చేటికి ఎర్త్. ఇప్పుడు కూడా అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని కారణాల చేత జీవుల్లో ప్రేమ అనేటువంటిది కేవలం వాళ్ళ కుటుంబం మేరకే కాకుండా ఇంకాస్త ఎక్స్పాండెడ్గా ఉంటుంది. గతంలో చూస్తే కేవలం నేను నా కుటుంబం వరకే ఉండేది, ఇప్పుడు కాస్త ఎక్స్పాండెడ్గా ఉంటుంది. మనం ఇతర దేశాలు వెళ్ళినప్పుడు వీడు మన దేశం వాడని చెప్పి ఎదుటివాడిని వీడే పలకరించి, వీడే ఫ్రెండ్షిప్ చేసుకుని, వాటిని కలుపుకొని, వీడింట్లో ఏం ప్రోగ్రామ్ ఉన్నా వాడిని పిలుచుకుని, ఈ రకంగా ఒక కమ్యూనిటీ అనేటువంటిది, ఒక ప్రేమ అనేటువంటిది ఫస్ట్ ఏదో ఒక రీజన్తో స్టార్ట్ అవ్వాలి. ముందు ప్రేమ అనేటువంటిది విత్ సమ్ రీజన్ ఇట్ షుడ్ స్టార్ట్. ఏదో కారణం చేత వీడు మన ఆఫీసర్ అని ఏదో రీజన్ తోటి వాడిని ముందు ప్రేమించడం అనేటువంటి చెయ్యండి ముందు, అంతే. ప్రేమ అనేటువంటిది ఎప్పుడు మంచిది, మిమ్మల్ని సరైనటువంటి దారిలోకి అలా తీసుకెళ్ళిపోతుంది. ముందు ఏదో ఒక కారణం చేత ఒక ప్రేమ అనేటువంటిది జీవుల్లో తెలియకుండా అలా పెరుగుతోంది.
నేను నా కుటుంబం అనేటువంటిది కాకుండా జీవుల్లో చాలా మందిలో వాడు ఒక టీం లీడర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడు చక్కగా వాళ్ళందరూ పని చేసుకునేటట్టు, వాడికి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే వీడు అటెండ్ అయ్యి వీడు చక్కగా వాడిని చూసుకునేటట్టు, ఇలా కొన్ని ఫ్యాకల్టీస్ అనేటువంటి ఇలా వాళ్ళలో డెవలప్ అవుతున్నాయి జనాలు. ఇప్పుడు ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే వీడు కూడా హాస్పిటల్కి వెళ్ళి నీకు అన్న అవసరం అయితే నాకు ఫోన్ చేయి ఇలా చెప్పుకుని ఇలా ఇదంతా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? లెట్ ఇట్ బి విత్ సమ్ రీజన్, బట్ ద వర్క్ హీఈస్ డూయింగ్ ఈజ్ వెరీ గ్రేట్, అప్రిషియబుల్. ఒక ఆఫీస్లో పనిచేసేటువంటి వాడు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ ఆఫీస్ జిఎం గారు కూడా వచ్చి ఏంటి ఏదైనా కావాలని చూసేటువంటి రోజులు ఇప్పుడు అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. ఎందుచేతంటే ఒక ప్రేమ అనేటువంటిది వాళ్ళలో పుట్టించడానికి